హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, నేను కనకాంబరం వీడియో చేసినప్పుడు అయితే చాలా మంది కామెంట్స్ లో ఫ్లవరింగ్ అనేది మీకు చాలా చక్కగా వస్తుంది, అలాగే ఈ వెరైటీస్ అనేది ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అడుగుతా ఉన్నారండి. ఇవైతే సౌందర్య కనకాంబరం అండి. ఈ కనకాంబరం వచ్చేసి మనకి నియర్ బై నర్సరీ ఎక్కడైనా సరే దొరుకుతుంది. అలాగే ఇది ఆరెంజ్ కనకాంబరం అండి. ఇది వచ్చేసి పింక్ కనకాంబరం అండి. చూస్తున్నారు కదా కలర్ ఎంత చక్కగా ఉందో. మన దగ్గర అక్కడ ఎల్లో ఉందండి. నా దగ్గర అయితే ఈ వెరైటీస్ ఉన్నాయండి. చాలా మంది మాకు ఒక మొక్క ఇవ్వరా అని అడుగుతున్నారండి. నా దగ్గర మొక్కలు అయితే ఎక్కువగా లేవండి, జస్ట్ ఒక 2-3 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. దీనికే ఫ్లవరింగ్ అనేది ఇంత చక్కగా వస్తుందండి. మన దగ్గర ఒక్క మొక్క ఉన్నా సరే ఫ్లవరింగ్ అనేది ఇంత చక్కగా తీసుకోవచ్చండి. మనము వీక్లీ వన్స్ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఫ్లవరింగ్ అనేది ఇంత చక్కగా వస్తుందండి. అంటే వారానికి మార్చి ఇస్తూ ఉండాలండి. రొటీన్ గా ఒకే ఫెర్టిలైజర్ అయితే ఇవ్వకుండా ఇలాగా మార్చి ఇస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ ఎంత చక్కగా వచ్చిందో. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫ్లవరింగ్ అయితే. ఇలాగా సీడ్ పాట్స్ ఉంటాయి కదండి, ఈ సీడ్ పాట్స్ కి ఎంత గుత్తి ఎలా ఉందో చూడండి. మనము ఎప్పుడు కూడా సీడ్ పాట్స్ అయిపోయిన తర్వాత, అంటే ఫ్లవరింగ్ మొత్తం అయిపోతుంది కదండి, మొత్తం ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత సీడ్ పాట్స్ అనేది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. మనకు ఎక్కువగా అంటే ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి అదైతే చిన్న టిప్ అండి. అలాగే ఫ్లవర్స్ అనేది ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. మనం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తేనే మనకి ఎక్కువగా ఫ్లవరింగ్ వస్తుందండి. ఈ రోజు కట్ చేసుకుంటామో ఒక 2 days లో మళ్ళీ ఇంతలా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ వారం ఒక ఫెర్టిలైజర్ ఇస్తే నెక్స్ట్ వీక్ ఇంకో ఫెర్టిలైజర్ అండి. నేనైతే ఎప్పుడూ కూడా 15 రోజులకు ఒక్కసారి అయితే మస్టర్డ్ కేక్ ఇస్తూ ఉంటానండి. మస్టర్డ్ కేక్ తో పాటు ఈ వీక్ మస్టర్డ్ కేక్ ఇస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్ లో కలిపి మొక్క మీద స్ప్రే చేస్తాను. అలాగే మొక్క మొదట్లో కూడా పోస్తానండి. ఇంకొక వారం వచ్చేసి వర్మి కంపోస్ట్, అలాగా మార్చి ఇస్తూ ఉంటానండి. రొటీన్ గా అయితే ఎప్పుడు ఇవ్వను. రొటీన్ గా ఇస్తే ఫ్లవరింగ్ అనేది ఇంత ఎక్కువగా అయితే మనకు రాదండి. సో మనము ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ బాగా రావాలి అంటే ఫెర్టిలైజర్స్ మన దగ్గర ఉన్నాయేనండి. మనం ఎక్కడికి వెళ్ళి కొనుక్కరావాల్సిన అవసరం లేదు. మనకు 0 కాస్ట్ అండి. ఇంట్లోనే దొరికే వాటితో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే బనానా ఫెర్టిలైజర్ చేసుకొని ఇవ్వచ్చు. బనానాని మనము లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు, అలాగే సాలిడ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు అండి. లిక్విడ్ రూపంలో అయితే చౌహాన్ క్యూ పద్ధతిలో చేసుకొని ఇవ్వచ్చు. ఇంకా మనము జస్ట్ బనానా తొక్కలు ఉంటాయి కదండి, అవి ఒక 3 days వాటర్ లో సోక్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఇంతలా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి మనం ఈ చిన్న ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల. అలాగే మనకి ఆనియన్ పీల్స్ ఉంటాయి కదండి, ఆనియన్ పీల్స్ కూడా మనము వాటర్ లో సోక్ చేసుకొని ఇవ్వచ్చండి. ఇన్ని రకాల ఫెర్టిలైజర్స్ అయితే మనకి ఇవన్నీ కూడా మన కిచెన్ నుంచి మనం వేస్ట్ గా పడేసే వాటితోనే ఈ ఫెర్టిలైజర్స్ చేసుకొని ఇవ్వచ్చండి. ఎక్కువగా మనము టెర్రస్ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు హెవీ బడ్జెట్ పెట్టి మనము ఫెర్టిలైజర్స్ కొనుక్కొని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ ఉన్నాయి అయితే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 4 మొక్కలు అయితే ఉన్నాయండి. 4 మిగతావి అయితే చిన్నగా ఉన్నాయి. వీటికే మనకి ఫ్లవరింగ్ అనేది ఎంతగా వస్తుందో మీకు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి. కనకాంబరాలకు పెస్ట్ అనేది కొద్దిగా మనకి వర్షాకాలంలో అయితే పిండి నల్లి, అలాగే అపిడ్స్ అయితే వస్తూ ఉంటాయండి. చూస్తున్నారు కదా అపిడ్స్ ఎట్లా పట్టేసిందో చూడండి. మనకి సీడ్ పాట్స్ ఉంటాయి కదండి, దానికే ఎక్కువగా పడతాయి. పిండి నల్లి అయితే మనకు ఈ ఆకు వెనుక భాగంలో అయితే పడుతూ ఉంటుందండి. అప్పుడు ఆకులను అన్నిటినీ, అంటే మనకి పిండి నల్లి ఏదైతే పడుతుందో ఆకులను అన్నిటినీ తీసేసుకొని నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలండి. అపిడ్స్ కి పేనుబంకకి అయితే మనము యూజ్ చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అందులో మనం ఏదైనా సరే లిక్విడ్ సోప్ కలిపి స్ప్రే చేసుకుంటే వెంటనే రిజల్ట్ అనేది అయితే ఉంటుందండి. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఇంకా మనకి ఈ కనకాంబరాలకైతే రూట్ రాట్ అనేది వస్తుందండి. అంటే మొక్క ఈ రోజు బాగుంటుంది, సడన్ గా చనిపోతూ ఉంటుందండి. కింద నుంచి స్టెమ్ ఎండిపోయి చనిపోతూ ఉంటుంది. దానికోసం అయితే మనకి సాఫ్ ఫంగిసైడ్ అనేది మనము 1 లీటర్ వాటర్ కి 1 గ్రామ్ చొప్పున వేసుకొని మొక్క మొదట్లో పోసుకుంటే చక్కని రిజల్ట్ ఉంటుందండి. ఎండిపోతున్న మొక్క కూడా మనకి చక్కగా బతుకుతుందండి.
చూస్తున్నారు కదా, ఇదైతే నాటు వెరైటీ కనకాంబరం అండి. వీటికైతే సీడ్స్ అనేది ఫామ్ అవుతాయండి మనకు. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగా ఇందులో సీడ్స్ అనేవి అయితే ఫామ్ అవుతాయండి. చూస్తున్నారు కదా, సేమ్ మనకు టమాటా గింజల్లాగా ఉంటాయి. ఇవైతే ఎండిపోవాలండి. ఇక్కడ ఈ ఆరెంజ్ కనకాంబరానికైతే సీడ్స్ అనేవి ఫామ్ అవ్వండి. మనం స్టెమ్ తోనే ప్రాపగేట్ చేసుకోవాలి. స్టెమ్ తో ఎలా ప్రాపగేట్ చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో అయితే వీడియో చేశానండి. కావాలి అంటే అది చెక్ చేయండి. ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం అండి. చాలా మంది ఈ సౌందర్య కనకాంబరం గురించి అయితే చాలా మంది అడిగారండి నన్నైతే. నాకైతే ప్లాంట్స్ పంపించడం కుదరదు కదండి. అయినా నా దగ్గర ఒక్కటే ప్లాంట్ ఉందండి. దీని నుంచి మనము ప్లాంట్స్ ప్రాపగేట్ చేసుకోవాలి. ఈ సీజన్ లో కరెక్ట్ గా వస్తాయండి. కానీ నా మొక్క ఉన్నదే చాలా చిన్న మొక్క. దీన్ని మళ్ళీ ప్రూనింగ్ చేస్తే ప్లాంట్ అనేది ఒక్కోసారి డిస్టర్బ్ అవుతుందండి. సో అందుకని నేనైతే ఈ ఇయర్ మనకి ప్రాపగేషన్ అనేది ఏం చేయలేదండి. చూస్తున్నారు కదా మొక్క కూడా ఎంత చిన్నగా ఉందో. కానీ ఫ్లవరింగ్ అయితే చాలా హెవీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఫ్లవర్ సైజు కూడా చాలా పెద్దదిగా వస్తుంది. అలాగే దీని కాడ చూడండి, దీని కాడ కూడా చాలా పెద్దదిగా ఉంటుందండి. ఈ ఫ్లవర్స్ తో పోల్చుకుంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ పింక్ కనకాంబరం చూడండి ఎంత చక్కగా వచ్చిందో. దీనికైతే సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సీడ్స్ ద్వారానే పెంచిన మొక్క ఇదైతే. ఇది పెద్దగా అవుతుందండి. మొక్క అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాగా. ఇక్కడ చూస్తున్నారా, నా దగ్గర అయితే 2 మొక్కలు ఉన్నాయి. ఇదొకటి అండి. ఎంత పెద్ద హైట్ గా పెరుగుతుందో చూడండి అసలు. చూసారు కదండి, ఇక్కడ ఉన్న 4 మొక్కలకే మనకు హార్వెస్ట్ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూడండి అసలు. ఇదైతే ఆరెంజ్ వెరైటీ కనకాంబరం అండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇది వచ్చేసి నాటు వెరైటీ కనకాంబరము. ఇది కూడా నాటు వెరైటీ కానీ పింక్ కలర్ అండి. ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం అండి. ఇంకా ఎల్లో కనకాంబరం కూడా ఉంది, కానీ ఆ వీటికైతే ఫ్లవరింగ్ అనేది అయిపోయిందండి. దాన్ని మొత్తం ప్రూనింగ్ చేశాను. చూస్తున్నారు కదండి, హార్వెస్టింగ్ అయితే ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ మనకి మర్వం కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. మనకు ఈ కనకాంబరాలలో మర్వం పెట్టి కట్టుకుంటే మాత్రము చూడడానికి అయితే ఎంత చక్కగా ఉంటుందో. అలాగే సువాసన అనేది వెదజల్లుతుందండి. చాలా చక్కగా మనకి పర్ఫ్యూమ్ లాగా యూజ్ అవుతుంది ఈ మర్వం పెట్టుకుంటే కనుక. చూస్తున్నారు కదండి, మర్వం కూడా ఎంత హెల్దీగా ఉందో. మనము దీనికి వీక్లీ వన్స్ అనే బియ్యం కడిగిన వాటర్ ఇచ్చుకుంటే కనుక మర్వం అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది. అలాగే ఇంకా మస్టర్డ్ కేక్ అనేది ఇస్తూ ఉండండి. మస్టర్డ్ కేక్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. కొద్దిగా మనము వాటర్లో 1 లీటర్ వాటర్లో వేసి ఒక 3 days ఫర్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ డైల్యూట్ చేసుకొని అయితే ఇవ్వాలండి. డైరెక్ట్ అసలు ఇవ్వకూడదండి. డైరెక్ట్ ఇస్తే మొక్క అనేది ఆకులు అనేది నల్లగా అవుతాయండి ఈ మర్వంకి మాత్రము. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో. చూడడానికి కూడా అసలు కన్నుల పండుగగా ఉంది, కలర్ఫుల్ గా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.